ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. పెళ్ళైన నెల రోజులకే భర్తను చంపిన భార్య, దీని కడుపుసల్లగా ఉండి కాలేజీలు పడిపోను, ఎంత ముద్దుగుంది, పొల పాడైపోను. పొల పేరు చూస్తే ఐశ్వర్య, పిల్లగాని పేరు తేజేశ్వరు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుంటే నేను బతకలేను, నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం, నీతోడే నేను, నీ సర్వం, నువ్వే నా సర్వస్వం అని సినిమా డైలాగులు వచ్చిందట. వీడు తెల్లక్కడ ఉన్నట్టు పాడైపోను, చిన్నగా బిస్కెట్ అయ్యిండు. నువ్వంటే ఇష్టమని బతిలాడి వివాహం చేసుకున్న యువతి. అప్పటికే ఆమెకు బ్యాంకు ఉద్యోగితో సంబంధం. అసలు కథ గాఢ ఉంది. బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉందంట. అక్రమ సంబంధాలతోటి ఇంకెన్ని నాశనమై పాడవుతారో ఇట్లా. అతడే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు సమాచారం. 5 రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన తేజేశ్వర్ ఏపీలోని ప్రాణ్యం వద్ద అతడి మృతదేహం లభ్యం. హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి కూడా సహకరించిందంట. నిందితులు మొత్తం పోలీసుల అదుపులో ఉన్నారు. ఈయనని ఎట్టనాలే ఏమనాలి చూడుది. ఒకవేళ మీకు ఎవరినైనా గూడు ఉంటే ఆంతోటే గూడు ఉండాలి. ఆంతోటి ఏమో కాపురం చేస్తావు, ఆంతోటి గూడు ఉంటావు, ఈయన్ని మళ్ళీ నేను లవ్ చేసినా చెప్తావు, నువ్వంటే నాకు ఇష్టం అంటావు, మళ్ళీ ఈయన పెళ్లి చేసుకుంటావు, ఈయన పటక్కన విసికేస్తేవి. వివరాలు చెప్తా జర్రెటట్టు లేదు. ఈ సంవత్సరం వల్లనే ఈ ఏడాది ఫిబ్రవరి 13 తారీఖున వీళ్ళిద్దరికి తేజేశ్వర్కు ఐశ్వర్యకు నిశ్చితార్థం జరిగిందట. నిశ్చితార్థం జరిగినాగానే నిశ్చితార్థం జరిగిన 5 రోజులకు పత్త లేకుండా పోయింది. 4 రోజులు తెగపోయిందట. ఎక్కడవా అనుకొని చుట్టాలు పక్కలు ఇంటి పక్కల వాళ్ళు అనుకుంటారు కదా. ఆ టైంలోనే ఆలీలు కలిసి ఏమంటారట, ఎక్కడ పోతుంది, ఇక పాతోని కాడికే పోవచ్చు, ఆ బ్యాంకు ఉండేగా ఆ బ్యాంకులో పని చేస్తుంది సోపతి ఉంటే మరి ఆనకాడికి పోయిందామని అనుకుంటారట. అనుకుంటున్నా కానీ పిల్లగాని చెవులో పడ్డదట. ఫోన్ చేసి ఏడ ఉన్నావు, ఏం కథ, మరి నువ్వు గిట్ట పోయినామని వీళ్ళు అనుకుంటున్నావు, నిజమా అబద్ధమా అంటే ఓడాడు అన్నది. నేను ఇప్పుడు అగ్గిలకెళ్ళి పెట్టినా బయటకు వెళ్తా, నిప్పులలో నడుస్తా, నూనె కాలకాల నూనెలు వేసినా కానీ ఇట్లా బయటకు వస్తా. నేను మల్లెపు వాసం దాన్ని నా మీద నువ్వు బదనాలు చేయకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుంటే నేను బతకను, అట్టెట్ట నువ్వు బదనాలు చేస్తావు నన్ను అని అన్నదట. అమ్మర కొడుకో ఇదంతా 10 బతలు అనుకొని ఈడేం చేసినట్టు అయ్యామని మళ్ళీ బతలాడినట్టు. అమ్మ నాయన అది మంచిదే ఉన్నట్టుంది, జర 4 రోజులు బయటకు వెళ్ళిందంట. మరి ఏమెక్కడికి పోయిందిరా అని ఆ తల్లిదండ్రులు అడిగారంట. అంటే పిల్ల చెప్పిందంట, మీకు కట్నం ఇస్తేందుకు మా అమ్మ సతమతం అవుతుంది, బాగా బాధపడుతుంది, కట్నం డబ్బులు అడ్జస్ట్ అవుతలేవు, అందుకోసమనే ఒక 4 రోజులు మా అమ్మని చూస్తే నాకు ఇబ్బంది అనిపించింది, నా దోసుకాడికి పోయినా, అంతేగాని అంతకు మించి నేను ఏడికి పోలేదు, ఎలాంటి పాపం నాకు తెలియదు, నేను మంచి సత్యవంతురాలని అని చెప్పింది. అయ్యా గిట్టువంటి సంగతి నాకు పెళ్లి చేయరని అయ్యమ్మని ఒప్పించి పెళ్లి చేసుకుండు. పెళ్లి ఎప్పుడు చేసుకుండు? ఈయన మే 18 తారీఖున పెళ్లి చేసుకుండు. మే 18 తారీఖు పెళ్లి చేసుకుండు. జూన్ 10 అడంగిడంగా నెల రోజులు కాపురం చేసేది. జూన్ 17 తారీఖు నాడు మిస్ అయ్యిందంటే సారు. ఈయన ఏం పని చేస్తాడు? భూములు కొలుస్తున్నాడు, సర్వేయర్ అయినా, ప్రైవేట్గా సర్వేయర్ అయినా. అయితే మే 17 తారీఖు మిస్ కాగానే పిల్లగాని బంధువులు ఉంటారు కదా, అన్నో తమ్ముడో పోయి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చారట. కంప్లీట్ చేయగానే ఆ ఆంధ్రకాయ పోయేసరికి ఈయన బాడీ దొరికింది. ఇక ఎంక్వైరీ చేసిరట, ఎట్ట కావచ్చు, ఏం కావచ్చు అని. ఫస్ట్ పెళ్ళాన్ని తల్లిని ఇద్దరిని పిలిపించారట. పిలిపించి చెప్పురమ్మ మీ కథ ఏందో, మీ కార్ఖాన ఏందో అంటే, పోలీసు వాళ్ళ ట్రైనింగ్ ఎట్లుంటుంది, కోడింగ్ మంచిగా ఏమైనా పని చేసినట్టు, మన ఆందం పోసిరో, నూనె పోసిరో, కొబ్బరి నూనె పోసిరో, లేకపోతే గిరి స్వీట్లో మనకు తెలియదు. కానీ దెబ్బకి చెప్పిరట, ఏం లేదు, మేము తల్లి పిల్లలం కలిసి ఓ బ్యాంకులో ఉన్నని ఒక బ్యాంకు ఉద్యోగిని ఉంచుకున్నాం, ఆయనతోటి మాకు మంచి సోబత్ ఉంది, కాకపోతే ఈడోడు బకరగాడు దొరికి నేను పెళ్లి చేసుకున్నాం, అంతేగాని పానమంతా ఆయన మీద పెట్టిన ఒట్టికాచి ఈయన దగ్గర ఉంది. అందుకోసమైనా పెళ్లి అయిన తెల్లారి నుంచే నా బిడ్డ ఫోన్ మాట్లాడుతుంది. ఆ ఫోన్ మాట్లాడడం వల్లే రోజులు ఇల్లు అవుతుండే. ఇక ఊరిక ఫోన్ మాట్లాడొద్దని నా బిడ్డని ఇబ్బంది పెడుతుంటే ఆయన చంపాలని ఫిక్స్ అయినాం, చంపినామని చెప్పిరట. ఎట్ట చంపిరమ్మ ఏం కథ మరి అది కూడా చెప్పాలంటే, ఇక ఎట్ట చంపుతాం ఏముంది, పిల్లగాడేమో సర్వేరు భూములు కొలుస్తాడు, మరి భూములు కొలుస్తాడు కాబట్టి ఆయన గట్టిగా నమ్మేయాలనుకున్నారంట. ఉంచుకున్నాను కాడికి పోయి ఒక 4-5 కుర్మాసి పెట్టు, మరి వాళ్ళని మాట్లాడితే దాన్ని పని చేద్దామనే. కానీ ఆడేం చేసినట్టు ఈయన పాయలు ఇచ్చి, రౌడిగాలను గట్టిగా ఉంటారు కదా లంగలు దొంగలు, వాళ్ళకి పాయలు ఇచ్చి పలానోడు పలాని వీళ్ళు ఉంటాడు, పలాని కాడ 17 ఎకరాల భూమి ఉంది, కొలసాలని తీసుకురాపోరని చెప్పిండట. ఈయన పని అది కాబట్టి ఇట్లా కొలసాలంటే భూములు కొలసాలు వస్తావే అంటే, అదే అదెంత పని, నాకు వచ్చిన పనే కదా నేను వస్తాపా అని ఈడు చిన్న కారు ఎక్కినట. కారు ఎక్కంగానే ఎక్కి జర దూరం పోయిరో లేదో కథం గొడ్డలు కత్తులు కొనబోయినట్టు ఏమంటే కారుని నరికేసిరట. కథం నిలిపిర్ర బిస్కి నీకు ఉంటాడా, ఆడికెళ్ళి కొనబోయి అదేదో పాణ్యమో ఏదో అంట ఆంధ్రాలో, అక్కడ వేసిపోయేసేవాడిని ఆడేసిపోయిరట. గిసోటి ముచ్చట్లు. సిగ్గున్న అదే తల్లి పిల్లలారా మీరు తల్లి పిల్లలా లేకపోతే సముద్ర పుట్లారా మీరు చెప్పు.
ఇద్దరు పొత్తులు కలిసి ఒకరిని ఉంచుకొని మరి ఉంచుకోపోయి ఆయనే ఉంచుకుంటే ఆ బ్యాంకులో పని చేస్తూ ఉంచుకుంటే ఆయన దగ్గర 4 రూపాయలు ఉంటాయి ఆయనే ఉంచుకుంటే ఆయనతో సంసారం చేస్తే తల్లికో 3 పిల్లలు పిల్లకో 2 పిల్లలు పుడితే మంచిగా 5-6 సంసారం చేస్తే హాయిగా ఉండు కదా ముద్దుగా ఒక్కనికి అత్త బిడ్డే ఇక ఇది మంచి సంసారం చేసి అయిపోయేదానికి ఉత్త పుణ్యానికి తేజేశ్వరైన పోరగాని చంపి వీళ్ళ అమ్మాయికి దూరం చేస్తుంది అని బంధుమిత్రులు దూరం చేస్తుంది ఇంకేసపోయింటి ముచ్చట తలగబడ్డది. మీరు ఏమన్నా పానం పెడితే ఏమన్నా ప్రేమిస్తే ఆయన ప్రేమించిన కాడ పడి సావాలి అంతేగాని ఆని ప్రేమించి ఈయన ప్రేమించిన నటించి ఈయన పెళ్లి చేసుకొని ఉత్త పుణ్యాన్ని మరి చంపేది ఎందుకమ్మా నాకు అర్థం కాదు. కానీ మరి నేను ఉంచుకున్నా మా అమ్మ నేను మా అమ్మని ఇద్దరంగా 2 పుత్రులు ఒకరిని ఉంచుకున్నాం ఆనెమ్మడి పడిపోతాం నీ అంతలో నువ్వు ఉండరా నాయన మా అంతలో మేము పోతాం అంటే అయిపోగా నిన్న మొన్న వచ్చింది కాడ నాకు ఈడొద్దు ఆడే కావాలి ఈ పెళ్లి చేసుకున్నాడు ఎక్కర్లేదు ఉంచుకున్నాడు కావాలంటే పెళ్లి చేసుకున్నాడు మంచిగా సంబరాలు చేసుకుంటు మా అమ్మ నీ దగ్గర గమ్మనే హనీమూన్ కొనపోయి చంపి పాడైపోయిన గట్టగిట్టు చంపుతుండే ఆయన సాగు నుంచి బయటపడ్డాని ఆడ సంబరాలు చేసుకుంటు గట్ట గీడు కూడా చేసుకునిగా గ్యారంటీ లేదు పెళ్లిళ్ళకు పాడైపోను ఇవాళ రేపట్ల. ఒకప్పుడేమో వరకట్నం కోసమని గాసుండ పోసి అమ్మాయిలు చంపేసి వచ్చేది. ఇప్పుడు అబ్బాయిలను చంపేసే కాలం వచ్చింది. పెళ్ళి అంటేనే పొరగాళ్ళకు గిది పడుతుంటుంది రాంగ పాడైపోను. ఆమె ఏడ తింటుందో ఏడ ఉంటుందో పాడైపోను. పెళ్ళి అయినాక మరి ఇక ఏదో పెళ్ళి అయినాక ఇక అంతగా పెళ్లి కాకముందుకు లంగో దొంగ పని చేస్తే అబ్బాయి అయినా అమ్మాయి అయినా 2 పుత్రులు ఎవరైనా కానీ సంసారం చేసుకోవాలని ఆలోచన ఉంటేనేమో ఓ రకంగా సంసారం ముందరికి పోతుంది. మళ్ళీ పాత సోపతి గాడే కావాలి పాత సోపతి ఆమె కావాలంటే ఇక గిసోని పనులు అవుతాయి. గద్వాలలో జరిగిందంట జర పెళ్లి కాని వాళ్ళు ఆడవాళ్ళు అయినా మొగోళ్ళు అయినా జాగ్రత్త అన్ని రకాలుగా చూసి పెళ్లి చేసుకోరు తప్పు గిట్టి చేసుకుని అయితే ఎప్పుడు చచ్చేది కూడా తెలిసి పాడవుతుంది నాశనం అయిపోయి ఉంటా మరి ఇక.